ఈరోజు నాగపంచమి ఎపిసోడ్లో హాస్పిటల్ నుంచి వెళ్ళిపోయిన పంచమి కోసం మోక్ష వెతుక్కుంటూ తను ఎప్పుడూ వెళ్ళే సుబ్రహ్మణ్యేశ్వర స్వామి గుడి దగ్గరికి వస్తాడు. అక్కడ పడుకొని నిద్రపోతూ ఉన్న పంచమిని చూసి తన బాధంతా ఒక్కసారిగా మర్చిపోయి సంతోషంతో పంచమి దగ్గరికి వెళ్ళి తనని అలాగే చూస్తూ ఉంటాడు. ఇక తనని లేపితే తనకి ఎక్కడ మెలకు వస్తుందోనని, ఇక తన బిడ్డకు ఏమీ కాలేదన్న ఆనందంలో తన పొట్టను పట్టుకొని తన బిడ్డను చూసుకుంటూ ఉంటాడు మోక్ష. అంతలో మెలకు వచ్చిన పంచమి పైకి లేచి మోక్షను చూసి తనను పట్టుకొని ఏడుస్తూ ఉంటుంది. అక్కడే ఉన్న సుబ్బు వాళ్ళిద్దరిని చూస్తూ ఉంటాడు. ఆ పంచమి ఏడుస్తూ, నన్ను క్షమించండి మోక్ష బాబు, నీ మీద మీ తల్లి చూపించే ప్రేమ నా తల్లి ప్రేమను చంపేసింది. అందుకో నేను నా బిడ్డను చంపుకోవడానికి సిద్ధపడ్డాను. అందుకే అత్తయ్య గారితో హాస్పిటల్కి వెళ్ళాను అని పంచమి చెప్తూ ఉంటుంది. ఇక మోక్ష అంటూ ఉంటాడు, మా అమ్మది ప్రేమ కాదు పంచమి, భయం. ఎవరో ఏదో చెప్పారని నాకేదో అయిపోతుందని నిన్ను భయపెట్టి అలా హాస్పిటల్కి తీసుకుని మన బిడ్డను చంపాలని చూసింది. ఇక తను చెప్తూ ఉన్న మాటలకు, అవును మోక్షబాబు, నేను గర్భం తీయించుకొనుంటే నా ముఖం నీకు చూపించి ఉండేదాన్నే కాదు మోక్షబాబు. నీకేం కాకూడదు అని నేను ప్రాణత్యాగానికైనా సిద్ధపడాలనుకున్నాను అని చెప్తూ ఉన్న పంచమితో బాధపడిన మోక్ష, ఇప్పుడైనా గుర్తుపెట్టుకో పంచమి, నేను పోయిన తర్వాతే నువ్వు మన బిడ్డను కాపాడి నువ్వు చాలా మంచి పని చేసావు పంచమి. అందుకు నేను చాలా సంతోషపడుతున్నాను. మన బిడ్డకి ఏం కాలేదు, తనకి ఏమైపోతుందో అని నేను చాలా ఆందోళన పడిపోయి భయపడిపోయాను. ఆ దేవుడి దయ వల్ల నా బిడ్డ బ్రతికి బయటపడింది. అందుకు నేను దేవుడికి కృతజ్ఞతలు చెప్పుకుంటున్నానని మోక్ష చెప్తూ ఉంటే, ఇక పద ఇంటికి వెళ్దాం అని తను చెప్తూ ఉంటాడు. లేదు మోక్ష బాబు, నేను ఇక్కడే ఉంటాను. ఇంటికి వచ్చి నేను అందరినీ బాధ పెట్టలేను. నా వల్ల మీ అమ్మగారు చాలా బాధపడిపోతారు. మీకు ఏదో అయిపోతుందని తను బాధపడుతూ ఉంది అని తను చెప్తూ ఉంటుంది. ఇక వీళ్ళ మాటలన్నీ అక్కడే ఉన్న సుబ్బు వాళ్ళ దగ్గరికి వస్తాడు. మన బిడ్డ క్షేమంగా ఉండాలంటే నేను ఎక్కడికి రాను, నేను ఇక్కడే ఉంటాను అని చెప్తూ ఉంటుంది. ఇక మోక్ష అంటూ ఉంటాడు, నా నుంచి నేను ఎవ్వరూ వేరు చేయలేరు పంచమి. నిన్ను కంటికి రెప్పలాగా నేను కాపాడుకుంటాను. నిన్ను ఎవ్వరూ ఏమి అనరు. మన బిడ్డని కాపాడుకునే బాధ్యత నాది అని తను చెప్తూ ఉంటాడు. వద్దు మోక్ష బాబు, ప్రాణం పోయినా పర్వాలేదు, నా బిడ్డను మాత్రం నేను పోగొట్టుకోలేను. నేను ఇక్కడే ఉంటాను, ఈ గుడిలోనే ఉంటాను. సుబ్బు ఉన్నాడు కదా, సుబ్బు నన్ను చూసుకుంటాడు అని తను చెప్తూ ఉంటుంది. ఇక ఆ మాటలకి సుబ్బు, నీ బిడ్డకు తల్లి ఎంత ముఖ్యమో తండ్రి కూడా అంతే ముఖ్యం పంచమి. నీ భయం కారణంగా బిడ్డకి తండ్రిని దూరం చేయడం మంచిది కాదు. నిన్ను నీ బిడ్డను కాపాడుకుంటానని మోక్ష హామీ ఇస్తున్నాడు కదా, ఇక దేనికి భయపడుతున్నావు, తనతో వెళ్ళు అని తను చెప్తూ ఉంటాడు. మోక్ష పంచమితో అంటూ ఉంటాడు, మన బిడ్డ అందరి ప్రేమ పొందాలి పంచమి. ఈ బిడ్డ అరిష్టమని అన్న వాళ్ళ నోటితోనే మన బిడ్డ అదృష్టమని అనిపించాలి. నా మాట విని వెళ్దాం పద పంచమి అని మోక్ష కూడా చెప్తూ ఉంటాడు. ఇక సుబ్బు కూడా అంటూ ఉంటాడు, భార్యకు భర్తను మించిన రక్షణ ఎక్కడుంది పంచమి, నువ్వు తనతో ధైర్యంగా వెళ్ళు. ఏ సమస్య వచ్చినా మోక్ష చూసుకుంటాడు. ఇక నువ్వు అధైర్యపడకు, నువ్వు ధైర్యంగా నీ బిడ్డని నువ్వు కనొచ్చు అని తను చెప్తూ ఉంటాడు. ఇక వాళ్ళిద్దరూ సుబ్బుకు చెప్పి అక్కడి నుంచి ఇంటికి బయలుదేరుతారు. పంచమిని తీసుకొని మోక్ష ఇంటికి రాగానే తన బిడ్డకి ఏమైపోతుందోనని భయపడిపోయి ఇక స్వామిని వేడుకుంటూ ఉంటుంది. స్వామి, నా బిడ్డను నువ్వే కాపాడాలని తన పొట్ట పట్టుకొని స్వామిని వేడుకుంటూ ఉంటుంది. ఇక తన భయాన్ని చూసిన మోక్ష, నీకు ఇంకా భయం పోలేదా పంచమి, ఇది నీ ఇల్లు, నీ ఇష్ట ప్రకారమే నువ్వు ఇక్కడ ఉండొచ్చు. నీ మీద అధికారం చలాయించే హక్కు ఎవ్వరికీ లేదు, లోపలికి తీసుకొచ్చి తను చెప్తూ ఉంటాడు. పంచమిని చూసిన బామ్మ చాలా సంతోషపడిపోయి తన దగ్గరికి వచ్చి, ఎక్కడికి వెళ్ళిపోయావు పంచమి, ఒక్క మాటనే చెప్పకుండా నీ ఇష్ట ప్రకారం నువ్వు వెళ్ళిపోయావు, మేమెంత భయపడతాం అనుకుంటున్నావు అని తనతో అంటూ ఉంటుంది. ఇక చిత్రజ్వాలలు అంటూ ఉంటారు, ఎక్కడికి వెళ్ళదులే బామ్మ, ఎక్కడికి వెళ్తుంది, అన్నీ ఉట్టి బెదిరింపులే. ఎన్నిసార్లు వెళ్ళిపోలేదు, ఎన్నిసార్లు తిరిగి రాలేదు, మీరు చూస్తూ ఉండండి. ఈ ఇంటిని పూర్తిగా నాశనం చేసేదాకా ఈ పాముల పిల్ల ఎక్కడికి వెళ్ళదు అని వాళ్ళు అంటూ ఉంటారు. ఆ వైదేహి కూడా తనని అడుగుతూ ఉంటుంది, డాక్టర్ దగ్గర నుంచి పారిపోయి మళ్ళీ ఏ ముఖం పెట్టుకొని ఇక్కడికి వచ్చావు, నిన్నేమి నేను బలవంతంగా తీసుకోపోలేదు కదా, నిన్ను ఒప్పించే కదా తీసుకెళ్ళాను అని అంటూ ఉంటుంది. ఇక మోక్ష అంటూ ఉంటాడు, నా భార్యతో కలిసి నేను ఇక్కడే ఉంటాను, తను ఇక్కడే డెలివరీ అవుతుంది, తను బిడ్డను కంటుంది, ఈ బిడ్డ ఈ ఇంట్లోనే పెరుగుతుంది, ఇక ఇష్టం ఉన్నా లేకపోయినా జరగబోయేది ఇదే అని మోక్ష చెప్తూ ఉంటాడు. ఇక చిత్రజ్వాలలు కూడా అంటూ ఉంటారు, ఈ ఇల్లు సర్వనాశనం అయిపోయినా పర్వాలేదా నీకు, పుట్టే బిడ్డ అరిష్టమైన బిడ్డతో మేవెందుకు కష్టాలు పడాలి, మేవెందుకు ఇబ్బందులు పడాలి, ఈ పంచమి ఇంట్లో ఉండడానికి మేము ఒప్పుకోము, తను గర్భం తీయించుకునే ఇంట్లోకి రావాలి, లేకపోతే మేము ఒప్పుకునేదే లేదు. ఆ అరిష్టమైన బిడ్డతో మేము ఇంట్లో ఉండలేము, లేకపోతే మేమే బయటికి వెళ్ళిపోతాము
అని వాళ్ళు అంటూ ఉంటారు. ఇక కోపం వచ్చిన మోక్ష, మా బిడ్డ గురించి ఒక్క మాట అన్నారంటే ఊరుకునేది లేదు. మీ బిడ్డ జాతకం మేమేమీ రాసి రాలేదు కదా, అది గురువుగారే చెప్పింది కదా అని వాళ్ళు అంటూ ఉంటారు. మరొక్కసారి మా బిడ్డ గురించి మాట్లాడినా, నా భార్యని గౌరవం లేకుండా మాట్లాడినా నేను ఊరుకునేది లేదు, మర్యాద కూడా ఇవ్వను. ఒక్కొక్కరి సంగతి చెప్తాను. ఈ ఇంట్లో కావాలని ఎవరో గొడవలు సృష్టిస్తున్నారు, ఇక వాటిని నేను సహించను. ఎవరు లిమిట్స్లో వాళ్ళు ఉండండి. పంచమిని కంటతడి పెట్టించేలాగా ఎవరు ప్రవర్తించినా వాళ్ళని వదిలిపెట్టేదే లేదు అని మోక్ష అందరికీ వార్నింగ్ ఇచ్చి పంచమిని తీసుకొని ఇంట్లోకి వెళ్తాడు. ఇక తనకి అన్నం పెట్టి తనని పండుకోమని చెప్తూ ఉంటాడు. కాళి తన గృహలో కోపంగా కాలుగాలిన పిల్లిలాగా తిరుగుతూ ఉంటుంది. తనకి నాగేశ్వరి వెళ్ళి పంచమికి తన కడుపులో పెరుగుతున్నది తన తల్లి విశాలాక్షి అని చెప్పినదే కనిపించి తన కోపంతో రగిలిపోతూ ఉంటుంది. ఇక నాగేశ్వరి తనకు చెప్పిన మాటలు పంచమి కడుపులో పిండాన్ని మాయం చేయడానికి తను మామూలు పిండం కాదు, మా మహారాణి విశాలాక్షి అని చెప్పిన మాటలే గుర్తుకు వచ్చి కోపంతో రగిలిపోతూ ఉంటుంది. ఇక అంతలో అక్కడికి వచ్చిన ఫణీంద్రను చూసి తనకి కాలిన గాయాలను చూసి ఏమైంది ఫణీంద్ర అని తను అడుగుతూ ఉంటుంది. నాగేశ్వరిని అడ్డుకోవడానికి వెళ్ళినప్పుడు తను చేసిన గాయాలని తను చెప్తూ ఉంటాడు. నాగేశ్వరి నన్ను ఈ విధంగా చేసింది, నాగదేవత నన్ను శపించింది, నాకు శక్తులు లేకుండా చేసిన నాగదేవతకు బుద్ధి రావాలంటే మొత్తం నాగలోకాన్ని నాశనం చేయాలి, అందుకు మార్గం ఏమిటో చెప్పు అని కరాళిని అడుగుతూ ఉంటాడు ఫణీంద్ర. అది అసాధ్యం ఫణీంద్ర, నా దగ్గర ఇప్పుడు ఎలాంటి శక్తులు లేవు, నాకున్న అతి కొద్ది శక్తులతో నాగలోకాన్ని ఢీకొట్టడం అంటే ఆత్మహత్యతో సమానం ఫణీంద్ర. పంచమి కడుపులో పెరుగుతున్న విశాలాక్షితో నాకు ప్రాణహాని ఉంది. ఒకప్పుడు తన చావుకి కారణమైన మా అన్న నంబూతిరిని తన కూతురు పంచమితో చంపించింది. అదే పగతో అది పుట్టి పుట్టగానే నాగశక్తితో పాముగా మారి నన్ను కాటేసి చంపేస్తుందేమోనని నాకు భయంగా ఉంది. ఆ విశాలాక్షి పుట్టి కళ్ళు తెరకముందే తనని చావాలి, నేను తనని చంపేయాలి, అప్పుడే నేను క్షేమంగా ఉంటాను అని తను చెప్తూ ఉంటుంది. సరే కరాళి, ఏం చేద్దామో చెప్పు అని తను అడుగుతూ ఉంటాడు. ఆ పంచమి సుఖంగా ఉండకూడదు, తన కడుపులో బిడ్డ చావాలి, ఆ విశాలాక్షి పుట్టకూడదు, అందుకు మార్గం ఏదైనా చెప్పు అని ఫణీంద్ర తనని అడుగుతూ ఉంటాడు. అందుకు మార్గం ఉంది ఫణీంద్ర, మనం ఏదైనా పెద్ద శక్తిని వశీకరణ చేసుకుంటే అప్పుడు మనం ఈ పని చేయగలం. మీ సర్పజాతికి శత్రువులు గరుడలు, నాగలోకం నాశనం చేయడానికి గరుడలోకం ఎప్పుడు ప్రయత్నిస్తూనే ఉంటుంది అంటున్న కరాళితో, అవును కరాళి, ఆ గరుడులు ఎప్పుడు నాగలోకానికి శత్రువులే, ఈ రెండు లోకాలు ఎప్పుడు ఘర్షణ పడుతూనే ఉంటాయి, దాడులు చేసుకుంటూనే ఉంటాయి అని తను చెప్తూ ఉంటే, అయితే ఒక పని చేద్దాం ఫణీంద్ర, నాకున్న వశీకరణ శక్తితో గరుడరాజును వేడుకొని గరుడ శక్తిని సంపాదిస్తాను అంటున్న కరాళితో, మంచి ఆలోచన చేశావు కరాళి, అలాగే చేయమని తను చెప్తూ ఉంటాడు. యక్షులు గరుడులు దేవకన్యకులు ఆకాశంలో విహరిస్తూ ఉంటారు ఫణీంద్ర, నా మంత్రశక్తితో ఏదో ఒక గరుడని ఆకర్షించి గరుడ శక్తిని సంపాదిస్తాను, ఇక నేను వెంటనే తపస్సులో కూర్చుంటాను, ఆ పని మీద ఉంటానని తను తపస్సుకు కూర్చుంటుంది. ఇక ఫణీంద్ర అక్కడి నుంచి వెళ్ళిపోతాడు. ఇక రేపటి ఎపిసోడ్లో పంచమిని మోక్ష వైదేహి హాస్పిటల్కి చెకప్కు తీసుకువెళ్తారు. ఇక నర్సు వచ్చి డాక్టర్కి స్కానింగ్ రిపోర్ట్లు ఇవ్వగానే అది చూసిన డాక్టర్ ఆశ్చర్యపోయి, నా జీవితంలో ఎప్పుడు ఇలాంటి పిండాన్ని ఈ రూపంలో చూడలేదు అని అంటూ ఉంటుంది. ఇక వైదేహి డాక్టర్ దగ్గరికి వచ్చి ఏమైనా ప్రాబ్లం ఉందా అని తనని అడుగుతూ ఉంటుంది. అది పిండమా, అబ్నార్మల్గా ఉంది అని తను వైదేహితో చెప్తూ ఉంటుంది. అసలు ఇది ఏ ఆకారంలో ఉందో కూడా తెలియడం లేదు, మనిషి రూపురేఖలు అస్సలు కనిపించడం లేదు అని డాక్టర్ వైదేహితో చెప్తూ ఉంటుంది. ఇక పంచమిని మోక్ష కూడా డాక్టర్ దగ్గర తీసుకొచ్చి అక్కడ కూర్చోబెడతాడు. డాక్టరు మోక్ష వైదేహి పంచమితో చెప్తూ ఉంటుంది, జనరల్గా అందరికీ గర్భంలో ఉండే పిండం లాగా లేదు నీ గర్భంలో ఉన్న పిండము, ఇలాంటి కండిషన్లో గర్భం ఉంచుకోవడం చాలా కష్టం, రిస్క్ మాత్రం చాలా ఎక్కువ, మీరు ఆలోచించుకోండి, తనకి గర్భం తీయించడమే పరిష్కారం అని తను చెప్తూ ఉంటుంది. ఇక మోక్ష పంచమి వైదేహి అలా ఆశ్చర్యపోయి చూస్తూ ఉంటారు. ఇక వాళ్ళు ఎలాంటి నిర్ణయం తీసుకుంటారో రేపు జరగబోయే ఎపిసోడ్లో తెలుసుకుందాం. ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఈ సీరియల్పై మీ అభిప్రాయాన్ని కామెంట్ సెక్షన్లో మెన్షన్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.